నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ముఖ్య అతిథిగా ఉన్నారు. స్వయంగా తన సభకు వచ్చినటువంటి వాళ్ళు సగం మంది వెళ్ళిపోయారు, నిష్క్రమించారు అని ప్రకటించడం అన్నది ఒకంత ఆశ్చర్యమైనటువంటి విషయం. అసలు ఇలా ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది? దానికి సంకేతం ఏంటి? దానిలో కారణం ఏంటి? నిన్న P4 సభలో చంద్రబాబు నాయుడు గారు తను సాధారణంగా మాట్లాడేటటువంటివి ఎలా ఉంటాయి? సంపద సృష్టిస్తాము, అభివృద్ధి చేస్తాము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముందుకు వెళతాము, సైబరాబాదు, ఇట్లా అన్నింటికి కూడా దాతలు కూడా ముందుకు రావాలి, ఇట్లాంటి అన్ని విషయాలను ఇట్లా పేదరిక నిర్మూలన చేయాలి, పేదలను ఆదుకోవాలి అన్నటువంటి విధంగా చెప్పారు. అయితే P4 అన్నది పూర్తిగా దాన ధర్మాల పథకమే అని చెప్పాలి. ప్రభుత్వమే అసలు బాధ్యతగా చేయాల్సినటువంటి ఈ సంక్షేమము, ఈ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన చేయాల్సినటువంటిది. అయితే కానీ ఎవరో దాతలు వచ్చి చేస్తారు. వాటి కోసం వారికి డేటా ఇవ్వాలి కదా ఈ పేదరిది. అయితే వాటి కోసం డేటా సేకరించడం, దాన్ని వారి చేతుల్లో పెట్టడం, దీనికి సంబంధించి ఎవరు ఈ సహాయానికి అర్హత పొందుతారు అనేది జాబితా తయారు చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో 15%, 20% పేదవారు ఉన్నారు. వారిని ఆదుకోవాలనుకున్నారు. అయితే అట్లాంటి వారి వివరాలు సేకరించాలని ఈ డేటా అధికారులు, కలెక్టర్ల ద్వారా, అంటే ఇలా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారంట. అయితే వారంతటా వాళ్ళే దాతలు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, అనధికారికంగా సేవా కార్యక్రమాలు జరిగితే అది వేరే విషయము. అది దాతృత్వము, దాన ధర్మాలు, ఆ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు వచ్చారు అనేటటువంటి విధంగా భావించవచ్చు. అయితే దాతృత్వము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటివి చాలా స్వచ్ఛందంగా స్వయం సంస్థలు వచ్చి ఉన్నటువంటివి, చేస్తున్నటువంటివి. అయితే వాస్తవానికి ఇవన్నీ ఆచరణలో ఎందుకు ఆచరిస్తున్నారు అని అంటే, బలంగా ప్రజలను ఆడుకున్నదేంటి? పన్నులు ఎగవేతకు వాడుకుంటారు అన్న అభిప్రాయం బలంగా ప్రజల్లో ఉందని చెప్పవచ్చు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.